వ్యవస్థాపక అధ్యక్షుడి దాస్ సురేష్, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి ఉత్తర తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలలో పర్యటనలు కొనసాగిస్తూ స్థానికంగా బీసీల నాయకత్వ నిర్మాణాన్ని పెంపొందించేటటువంటి విధంగా అన్ని నూతన జిల్లాలలో కూడా కమిటీలను వేస్తూ ఈ యొక్క యాత్రను ముందుకు కొనసాగిస్తూ ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుంది. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు మహనీయుడు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు ఇక్కడ రాజ్యం వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. దాని తర్వాత ఇదే స్థానం నుంచి వెళ్ళి ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ గారు కావచ్చు, అదే రకంగా అనేక మంది ఇతర బీసీ నాయకులు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా, అదే రకంగా బూర నరసయ్య గౌడ్ లాంటి వ్యక్తులు ఎంపీలుగా కూడా ఇక్కడ రాజ్యం చేసినటువంటి ఒక ప్రాంతం నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతం అనేది బహుజనులు బీసీల యొక్క గొంతుకను బలంగా వినిపించేటటువంటి ప్రాంతం ఇది. ఇవాళ మేము చేస్తున్నటువంటి యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు ఒక డిక్లరేషన్ ప్రకటించి బీసీల యొక్క అవకాశాలను విస్తృతపరుస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, బీసీ రాజ్యాధికార సమితి కార్యదర్శి ముంజాల రాజేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా వైద్య రాజగోపాల్ సార్ గారు, బుర్రా కుమార్ గౌడ్ గారు, శ్రీధర్ గారు, అదేవిధంగా స్వరూపక్క, జనార్దన్ అన్న, ఈ జనగాం జిల్లా, ఈ భువనగిరి జిల్లా ముఖ్య నాయకులైనటువంటి విక్షభద్రన్న లక్ష్మీనారాయణ గారు, అడ్వకేట్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు, పత్రికా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత వారం రోజుల క్రితము అంటే 11వ తారీఖు జ్యోతిబాపులే ఆ జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని ఉత్తర తెలంగాణ వ్యాప్త కార్యక్రమాన్ని నర్సంపేటలో ప్రారంభించి నెక్స్ట్ డేనే ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, ఈరోజు యాదాద్రి భువనగిరి, సాయంత్రం జనగాంతో 10 జిల్లాల్లో నిర్మాణ ప్రక్రియను విజయవంతంగా ముగిస్తున్నామని చాలా సంతోషంగా గర్విస్తున్నాం. ముఖ్యంగా బీసీ రాజ్యాధికార సమితి అనేది ఎందుకు ఏర్పడింది అంటే, దాసు సురేష్ అన్న గారు 2000 అంటే గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కాడ నుంచి ఆర్ కృష్ణ అన్న దగ్గర బీసీల గురించి కొట్లాడుతూ, బీసీ హక్కుల గురించి కొట్లాడుతూ కన్నా కృష్ణతో విభేదించి ఏ విధంగా అంటే, ఇన్ని రోజులు సంక్షేమ పథకాలు, బీసీలకు హాస్టళ్లు, ఫీజులు, వాటి గురించి కొట్లాడడం, కానీ ఇక మనం కావాల్సింది రాజ్యాధికారం కావాలని చెప్పి అన్న 2022లో బీసీ రాజ్యాధికార సమితిని స్థాపించి ఇప్పటికీ మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసుకుని ఇప్పుడు ఓన్లీ నూతన జిల్లాలు, ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో నిర్మాణ ప్రక్రియను పూర్తి చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. బీసీల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే, ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ వద్దుగా మనకు కావాల్సింది కేవలం రాజ్యాధికారం వైపు అడుగులేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పరిచింది బీసీ రాజ్యాధికార సమితి. ముఖ్యంగా బీసీలు ఓటేసే యంత్రాలైనా మనకు రాజ్యాధికారం వద్దా, రాజ్యాధికారం వైపు అడుగులు వేయద్దా అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిర్మాణం చేస్తున్నాము. నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాకు ఈరోజు ఒక జిల్లా కన్వీనర్ గా, జిల్లా ఇన్ఛార్జ్ గా ఇద్దరు నియమించి మళ్ళీ పూర్తి స్థాయిలో వెంకటేశ్వరరావు కమిషన్ నియమించినాక కూడా ఆ యొక్క కమిషన్ కూడా ఇప్పటి వరకు కూడా మరి ఆ కమిషన్ అసలు ఏమి రెఫరెండం ఇచ్చింది, అసలు నివేదిక ఏది ఇచ్చింది కూడా ఇంతవరకు దాన్ని నివేదిక ప్రకటించకుండా ఒక అంకెల గారడి లెక్క 18 ఉన్నది, వీళ్ళకి 15 ఇస్తాం, 12, 13 ఉన్నారు, వీళ్ళకి 10 ఇస్తాం, వీళ్ళు 10 ఉంది 10 ఇస్తాం, వీళ్ళు ఒక 46 ఉన్నారు, ఒక 42 ఇస్తామని ఒక అంకెల గారడి తోని మాత్రమే వీళ్ళు ఆ చేతిని తప్పించి ఒక నివేదిక బయటపెట్టి కులాల జాబితా, దీంట్లో కులాలు అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల కులాలు, మళ్ళీ ఓసీ వర్గాల కులాలు, ఇది ఒక ప్రాతిపాదికను ఒక నివేదిక ఇంతవరకు కూడా బయట పెట్టని దాఖలు లేవు. అంటే ఇది ఒక అంకెల గారడి లెక్కనే జరిగి ఆ యొక్క 42% ఒక రాజకీయంలో భాగంగా తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో అసెంబ్లీలో అప్పుడు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన బిల్లు, అదేవిధంగా అదే అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు
ప్రవేశపెట్టిన స్థాయిలో వాస్తవానికి నిండు అసెంబ్లీలో ఈ ఎస్సీలకు సంబంధించిన వర్గాలలో అప్పుడు కడియం శ్రీగారు లేచి మాకు 18 మీ 20% ఉన్నాం, 18% నుంచి 20% రిజర్వేషన్ ఇవ్వాలన్న వ్యక్తి కనీసం అంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మరి మా 42% రిజర్వేషన్ ప్రవేశం పెట్టేందులో మరి ప్రవేశపెట్టినాక మాది ఇంత వర్గం కాదు, మేము 60 ఉన్నాం 65 ఉన్నాం అని ఈ యొక్క మరి ఇది దేనికి లాభం అని కూడా కనీసం ఒక్కరు కూడా దీన్ని ప్రశ్నించలే. మన కొత్తగూడ ఎమ్మెల్యే సాంబశివరావు తప్పించి దీన్ని ప్రశ్నించిన వ్యక్తి కూడా లేరు. అంటే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే స్థాయి కూడా ఎవరైనా కూడా ఒక అగ్రవర్ణ పార్టీలలో ఉంటూ ఇంకా ఈ రోజు వరకు కూడా వాళ్ళకు భయపడుకుంటూ బానిస వ్యవస్థగానే మనం బ్రతుకుతున్నాం. ప్రశ్నించే గొంతుకలు ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి కూడా మనకు లేదు. మన బీసీ ఓట్లు మన ఓట్లతో గెలిచిన వాళ్ళు కూడా ఈ రోజు మన కోసం కొట్లాడే స్థాయి లేదు వాళ్ళకు. కాబట్టి ఈ అన్నింటినీ మనం ఒక అవకాశంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ మనం ఏది ఏమైనా కూడా మనం బీసీ రాజ్యాంగం వైపు కొట్లాడి ఆ చైతన్యం తేవాలని కోరుకుంటూ ఏది ఏమైనా కూడా 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఈ యొక్క గవర్నర్ కలిసినప్పుడు గవర్నర్ తో ఏం మాట్లాడిందో అనేది కూడా బయట పెట్టని ఆ విషయం. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కూడా జీవో కూడా జారీ చేసిండ్రు. మరి 42% బీసీలో